సో ఒకప్పుడు ఏమయ్యేదంటే మనం ఆ నరం పైన ఒత్తిడి తీయడానికి చుట్టూ ఉన్న ఎముకనంతా కట్ చేసి మొత్తం పక్కకు లాగేసి ఆ నరం పైన ఒత్తిడి తీసేవాళ్ళం. దానివల్ల ఏమవుతుంది? నడుములో వీక్‌నెస్ వస్తుంది. అంటే నడుములో నార్మల్‌గా దేవుడిచ్చిన బలం, ప్రకృతి ఇచ్చిన శక్తి పోయి నడుము ఒకసారి సర్జరీ అయిపోతే వీక్‌నెస్ అనేది ఉండే అవకాశం బాగా ఉండింది. ఇప్పుడు అలా కాకుండా చిన్న రంధ్రంలో అంటే 1 సెంటీమీటర్ చర్మాన్ని కట్ చేస్తాం. 1 సెంటీమీటర్ కన్నా తక్కువ. తర్వాత కండని జస్ట్ స్ప్లిట్ చేస్తాం. అంటే కండని కట్ చేయం. కండని స్ప్లిట్ చేసి మనం వెళ్ళాల్సిన చోటికి వెళ్ళి చిన్న రంధ్రంలో అంటే ఒక 6 మిల్లీమీటర్ రంధ్రంలో అంటే చిన్నగా ఒక స్పెషలైజ్డ్ ఎక్విప్‌మెంట్ వాడి చిన్న రంధ్రంలో నుంచి మనం అక్కడ మనము లోపల ఉన్న నరాన్ని తొలగించొచ్చు. కొంతమందికి ఏం అపోహ ఉంటుందంటే ఇంత చిన్న రంధ్రంలో చేస్తే సర్జరీ కరెక్ట్ అవుతుందా లేదా అన్నది. ఇంపార్టెంట్ ఏంటంటే మనకున్న టెక్నాలజీలో మనకున్న కెమెరా అంటే హై డెఫినిషన్ కెమెరాస్ వాడతాం. 4K కెమెరాస్ అంటే లోపల ఉన్న ఇమేజ్‌ని మనము ఓ పెద్ద 56 ఇంచ్ స్క్రీన్ పైన మనం ఫోకస్ చేసి మనం చేసినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకు బాగా క్లియర్‌గా కనపడి అబ్సల్యూట్‌లీ సేఫ్‌గా మనం ఈ స్పైన్ సర్జరీ చేయగలుగుతున్నాము. ఇది కేవలం డిస్క్ సమస్యలు ఉన్న వారికే కాదండి. లంబార్ కెనాల్ స్టెనోసిస్ అనే ప్రాబ్లమ్ అంటే వయసయ్యే కొద్దీ వెన్నెముకలో పూడిక రావడం జరుగుతుంటుంది. అలాంటి ఉన్న వారికి కూడా సేఫ్‌గా మనం ఎండోస్కోపీ చేస్తున్నాం. మెడలో, ఛాతీ భాగంలోని నడుములో, కింద నడుములో అన్ని చోట్ల కూడా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేస్తున్నాం.